మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. నరాల బలహీనత, నర్వ్ వీక్నెస్తో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. అసలు ఈ సమస్యని ఎలా గుర్తించాలి, ఇంట్లోనే డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ విషయాలన్నింటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ వైద్యులు సిఎల్ వెంకట్రావు గారు. మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ నర్వ్ వీక్నెస్ అనేది ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము, ఎలా గుర్తించవచ్చు దీన్ని? ఇవాళ ఎవరు చూసినా నరాల బలహీనత అనేది సర్వసాధారణం అయిపోయింది. దానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో సమతుల్యమైన ఆహారం తీసుకోం. పౌష్టికాహార లోపం వల్ల, విటమిన్ల లోపం వల్ల ఈ నరాల బలహీనత వస్తుంది. ప్రధానంగా బి కాంప్లెక్స్ విటమిన్లో B1, B6, B12. B1 అంటే థైమిన్, B6 అంటే పైరిడాక్సిన్, B12 అంటే కోబాలమిన్. ఈ విటమిన్లు నరాల పట్టుత్వానికి దోహదపడతాయి. నరం మీద ఒక కొవ్వుతో చేయబడిన మైలిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ నరాల బలహీనత ఉండే వాళ్ళకి ఆ మైలిన్ అనే ఆ కవచము కరిగిపోతుంది. ఆ విధంగా విటమిన్ల లోపము, సరిగా పౌష్టికాహారం తీసుకోని వారికి ఈ నరాల బలహీనత వస్తుంది. ఒక 5 ఏళ్ళు దాటిన తర్వాత షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు సామాన్యంగా షాపులోకి వెళ్ళి విటమిన్ ట్యాబ్లెట్లు కొనుక్కుంటుంటారు. ఈ నరాల బలహీనత అనగానే వెళ్ళిపోయి షాపులో B1, B6, B12 ఉన్న న్యూరోబయాన్ 4 అనే ట్యాబ్లెట్లు వాడుతుంటారు. అది వాడేవాళ్ళు ఒక ట్యాబ్లెట్ కాదు, రోజుకు 2 ట్యాబ్లెట్లు వాడాలి. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, రోజుకు 2 వేస్తే పని చేస్తాయి. ఒకటైతే సరిపోదు. షుగర్ వ్యాధికి నరాల బలహీనతకు అవినాభావ సంబంధం ఉంది. ఈ నరాల బలహీనత వల్ల అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మెర్లు. ఈ అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మెర్లు ఉండేవాళ్ళు డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. డాక్టర్లు మారుస్తుంటారు, హాస్పిటల్ మారుతుంటారు, సమస్య పరిష్కారం కాదు. ఇక రకరకాల పరీక్షలన్నీ చేయించేస్తారు. ఎన్ని చేసినా పరిష్కారం లభించని పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. కనుక ఈ అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మెర్లు ఉండే వాళ్ళకి రాత్రిపూట నిద్ర పట్టదు, నిద్రకు భంగం కలుగుతుంది. ఇదైతే పర్వాలేదు. అసలు సంగతి ఏంటంటే మగవారికి దీర్ఘకాలికముగా షుగర్ ఉన్న వారికి ఒక 5-10 సంవత్సరాల తర్వాత పురుషాంగానికి సరఫరా చేసే నరాలలో బలహీనత ఉండటం వల్ల లైంగిక బలహీనత రంగప్రవేశం చేస్తుంది. ఇదేదో కుమిలిపోవాల్సిన అవసరం లేదు, ఏదో నాకే వచ్చిందని అనుకోవసరం లేదు. ఈ నరాల బలహీనత అనేది ఈ రోజుల్లో చాలామందికి ఒక పక్క పౌష్టికాహార లోపము, లేదు మరో పక్క ఉపవాసాలు. కొంతమంది మహిళలు అయితే రోజు ఏదో ఒక దేవుడి పేరుడు ఉపవాసం చేసేస్తుంటారు. కార్తీక మాసం ఉపవాసం అంటారు. ఈ ఉపవాసాల వల్ల కూడా మనకు శరీరానికి అందవలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు లోపం వల్ల నరాల బలహీనత వస్తుంది. నరాల బలహీనత అనేది కేవలం విటమిన్ల లోపమే కాక మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి లోపం వల్ల కూడా ఉంటుంది. కనుక కేవలం ఈ విటమిన్లే కాకుండా కాల్షియము, మెగ్నీషియం, మీరు విటమిన్లతో పాటు ఈ MGD3 అనే ట్యాబ్లెట్ వాడితే మంచి పరిష్కారం వస్తుంది. ఇంకోటి తాత్కాలిక ఉపశమనం కోసం నరాల డాక్టర్లు వాడుతుంటారు ప్రెగాబాలిన్ NT 75/10 అని. ఉదయం ఒక టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత వరుసగా 3 నెలలు వాడాలి. అవి తిమ్మెర్లు, అరిచేతులు, అరికాళ్ళు మంటలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొంతమందికి కాళ్ళకి రక్త సరఫరా తగ్గుతుంది. రక్త సరఫరా తగ్గినప్పుడు కూడా కాళ్ళల్లో ఉండే నరాలకు రక్త సరఫరా తగ్గి ఆ విధంగా అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మెర్లు వస్తాయి. దీనికి కాళ్ళకి డాప్లర్ అనే పరీక్ష చేసి రక్తనాళాలు ఏమైనా కుచించుకుపోయినాయా, అక్కడ ఏమైనా కొవ్వు పేరుకుపోయిందా, రక్తం ఏమైనా గడ్డగట్టిందా అని పరిశీలించి దీనికి ఎకోస్ప్రిన్ AV 75 అని ట్యాబ్లెట్ ఉంటుంది. ఇది రక్తాన్ని పలచపరుస్తుంది, కొవ్వుని తగ్గించే గుణం ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ల వల్ల కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఈ నరాల బలహీనత ఉన్నవారు ఏమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దీనికి నరాల డాక్టర్, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే నర్వ్ కండక్షన్ స్టడీ NCS అనే టెస్ట్ చేస్తారు. దానివల్ల కొంత మనకు విలువైన సమాచారం లభిస్తుంది. ఈ నరాల బలహీనత ఉన్న వాళ్ళు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినాలి. ఒకటి, షుగర్ ఉంటే తినకూడదు, చిలకడ దుంప. దానివల్ల మంచి ప్రయోజనం లభిస్తుంది. దీంట్లో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ B6, మ్యాంగనీస్ లభిస్తుంది. రెండోది, పాలల్లో పసుపు వేసుకొని కొంచెము మిరియాల పొడి కూడా వేసుకొని తాగాలి. మనం పులిహార తింటాం, పులిహారలో పసుపు చాలా బాగా పనిచేస్తుంది. ఇక 3, కోడిగుడ్లు.
కోడిగుడ్డు అనగానే పసుపు సొన చూడగానే తింటే భయపడుతుంటారు. పసుపు తినటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాని లోపల కొలీన్ అనే పదార్థం ఉంటుంది, నరాల బలహీనతని నియంత్రిస్తుంది. కనుక తెల్ల సొనతో పాటు నిర్భయంగా నిస్సంకోచంగా తెల్ల సొనతో పాటు పసుపు సొన కూడా తినచ్చు. ఇక 4 పొద్దుతిరుగుడు పువ్వు గింజలు రాత్రిపూట 2 స్పూన్లు నానబెట్టి ఉదయాన్నే తినటం. దాంట్లో విటమిన్ ఈ ఉంది, మెగ్నీషియం ఉంది, సెలీనియం ఉంది, కాపర్ కూడా ఉన్నాయి. ఇక 5 పుట్టగొడుగులు కూర వండుకుంటే వారానికి 1-2 రోజులు మనకు కావాల్సిన విటమిన్లు లభిస్తాయి, ఖనిజ లవణాలు లభిస్తాయి. 6 బ్లూబెర్రీస్ అని దొరుకుతాయి. దీంట్లో రెస్వెరట్రాల్ అనే ఒక ప్రత్యేక పదార్థం ఉండి దానివల్ల మనకు ప్రయోజనం ఉంటుంది. దీంట్లో విటమిన్ సి, ఫోలేటు, మ్యాంగనీస్ కూడా ఉంటుంది. ఇక 7 గ్రీన్ టీలో నిమ్మరసం పిండుకుని తాగటం శ్రేష్టం. 8 వాల్నట్లు. మనకు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, బయోటిన్, కాపరు, మ్యాంగనీస్ ఇవన్నీ ఉంటాయి. ఇక 9 చియా సీడ్స్. 1 స్పూన్ నీళ్ళలో నానబెట్టుకుని ఆ చియా సీడ్స్ కూడా తీసుకోవటం వల్ల నరాల పటుత్వం వస్తుంది. ఇక 10 చేపలు తింటే ఫ్రై, రోస్ట్ కాదు, ఇగురు కాదు, పులుసు కూర తినాలి. దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఈ ఆహార పదార్థాలతో పాటు మనం ఏమైనా ఈ లోపం ఉందని పరీక్షలు చేయించుకోవాలంటే నరాల బలహీనత ఏం పరీక్షలు చేయించుకోవాలి? విటమిన్ డి రక్త పరీక్ష ఎంత ఉందో చూడాలి. అది 30 ఉండాలి. కొంతమందికి 8-10 ఉంటుంది. అట్లాగే విటమిన్ B12 ఇది 200 కంటే పైన ఉండాలి. అలాగే మెగ్నీషియం పరీక్ష, కాల్షియం పరీక్ష. తర్వాత ఇప్పుడు దాకా మనకు షుగర్ ఉందని తెలవకపోతే ఏమీ తినకుండా షుగర్ పరీక్ష చేయించుకుని ఇంకా మనం పర్ఫెక్ట్గా తెలుసుకోవాలంటే గత 3 నెలల్లో షుగర్ నియంత్రణ ఎలా ఉన్నది అని తెలుసుకునే పరీక్ష HbA1c అనే పరీక్ష. కనుక ఈ లైంగిక బలహీనత ఎవరినైతే ఇబ్బంది పెడుతుందో ఈ పరీక్షలు చేయించుకుని దానికి కావలసిన కొన్ని మందులు వాడటం ద్వారా ఎటువంటి సమస్య లేకుండా ఆ లైంగిక బలహీనతను కూడా మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేలా చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక నరాల బలహీనత అనేది ఈ రోజుల్లో పురుషులకు, స్త్రీలకు, మధ్య వయసు వారికి, యువకులకు, వృద్ధులకు, షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ లేని వాళ్ళకి, అసలు ఎవరికి అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మెలు లేని వాళ్ళు ఎవరూ లేరు. అందరికీ వస్తున్న పరిస్థితిని మనం ఈరోజు సమాజంలో గమనిస్తున్నాం. ఓకే సార్, ఈ నరాల బలహీనతకి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే కొన్ని ఆహారం ఎలాంటి తీసుకోవచ్చు అనేది చాలా చక్కగా సలహాలు, సూచనలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.